ఈ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ వాచ్తో పాటు వీళ్ళు ఇంకో 2 మోడల్స్ను కూడా అయితే తీసుకురాబోతున్నారని మనకి ఆల్రెడీ లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకటోసరికి వాచ్ FE, మరొకటోసరికి వాచ్ అల్ట్రా. వాచ్ అల్ట్రా అనేది ఫ్లాగ్షిప్ రేంజ్ వాచ్ అనమాట. వాచ్ FE అనేది ఎంట్రీ లెవెల్ వాచ్. అంటే ఈ వాచ్ ప్రైస్ వచ్చేసరికి అండర్ 20,000 ఉంటుంది అంటున్నారు. అలాగే మనకి వాచ్ 7 వచ్చేసరికి 35, 40 ఇలాగ ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. 30 దాటే పెట్టేస్తారు. ఇక వాచ్ అల్ట్రా చూసుకుంటే మనకి యాపిల్ వాచ్ అల్ట్రాకి పోటీగా తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి దాని ప్రైస్ 60-70 వేల రూపాయలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన లీక్స్ అయితే ఈ విధంగా బయటకు వచ్చినాయి. అయితే మనకి జూలై 10వ తారీఖున అన్ప్యాక్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో అక్కడ ఈ వాచెస్ని అయితే లాంచ్ చేస్తారు అనుకున్నాము. బట్ తీరా చూస్తే ఒక లీక్ స్టార్ ఇంకో డేట్ని అయితే బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి వాచ్ FEని అయితే లాంచ్ చేస్తారంటున్నారు జూన్ 24వ తారీఖు అంట. సో మరి అది నిజం అవుతుందో కాదో చూడాలి. మేబీ నేను అనుకోవడం 3 వాచ్లు ఒకేసారి తీసుకొస్తారు, లేదు ముందుగానే వాచ్ FE తీసుకొస్తారంటే నేనైతే మాత్రం ఇది నిజం అనుకోవట్లేదు. చూద్దాం మరి జూలై 10వ తారీఖున లాంచ్ చేస్తారా లేకపోతే జూన్ 24వ తారీఖున లాంచ్ చేస్తారనేది. అలాగే మనకి జూలై 10వ తారీఖున జరిగే అన్ప్యాకెడ్ ఈవెంట్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అందులో చూస్తే మనకి ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 ఈ 2 మొబైల్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. అంటే ఈ 2 మోడల్స్ కూడా ఉండబోతున్నాయి. ఫోల్డింగ్ మొబైల్స్ అనమాట, ఇయర్ తీసుకురాబోయే ఫోల్డింగ్ మొబైల్స్. అయితే ఈ మొబైల్స్లో మనకి ఈసారి గెలాక్సీ AI ఫీచర్స్ అయితే అలాగే ఉంటాయి. మనకి S24 సిరీస్లో వీళ్ళు గెలాక్సీ AI ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత గతంలో ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్కి ఈ ఫీచర్స్ని అప్డేట్ ద్వారా రోల్ అవుట్ కూడా చేశారు. ఈ విషయాలు మనకి తెలిసినయే. అయితే ఈసారి రాబోయే ఫోల్డింగ్ మొబైల్లో ఈ గెలాక్సీ AI ఫీచర్ అనేది మనకి థర్డ్ పార్టీ యాక్సెస్ని కూడా అయితే అందించబోతున్నారంట. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం ఈ గెలాక్సీ AIని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే మనం ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. చూద్దాం మరి జూలై 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V40 లైట్ ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ని మనకి నాకు తెలిసి ఈ మంత్ ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకి గ్లోబల్గా అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్ట. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ మనకి గ్లోబల్గా చూసుకుంటే అంటే యూరోప్ పార్టీ చూసుకుంటే 35,000 రూపాయలు అలా ప్రైస్ అయితే పెట్టబోతున్నారట. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్కి అసలు ఆ ప్రైస్కి సంబంధం లేదు. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ని మనం చూసుకుంటే అండర్ 20,000లో కన్సిడర్ చేయొచ్చు. కర్వ్ డిస్ప్లే అన్నీ కాబట్టి, అది వివో బ్రాండ్ కాబట్టి. మరి అంత ప్రైస్ అంటే చాలా కష్టం. నేను అనుకోవడం మన ఇండియాకి వచ్చేసరికి ఒక 22-23 వేల రూపాయలు తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ WWDC 2024 అదేనండి వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఈ రోజు అయితే స్టార్ట్ చేసిందనమాట ఈవెంట్. సో ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు ఇదైతే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అనమాట. వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే హార్డ్వేర్కి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తున్నారు. అలాగే కొత్తగా సాఫ్ట్వేర్ అంటే మనకి iOS 18, iPadOS 18, అలాగే macOS 15ని ఇక్కడ రివీల్ చేశారు. ఇది కాకుండా మనకి tvOS ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే అయితే ఇక్కడ మనకి iOS 18 అండ్ iPadOS 18 అలాగే macOS 15కి AI ఇంటిగ్రేషన్ అయితే వీళ్ళు ఇక్కడ పరిచయం చేశారు. దీనికోసం వీళ్ళు ఓన్ AIని అయితే వీటిలో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఓన్గా AIని అయితే డెవలప్ చేసి దీంట్లో తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని పేరు అయితే పెట్టారు. త్వరలో రాబోయే అప్డేట్స్ ద్వారా మనం అయితే చూడబోతున్నాం. macOS వాడుతున్నారు అనుకోండి మీరు 15లో చూస్తారు, అదే iOS వాడుతుంటే మీరు 18లో అయితే ఈ AI ఇంటిగ్రేషన్ అయితే మన మొబైల్లో అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తాం మనకి OnePlus నుంచి OnePlusకి సంబంధించిన ఒక వాచ్ TUV సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు OnePlus వాచ్ 3 మీద వర్క్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. OnePlus వాచ్ 2ని మనకి రీసెంట్గానే అంటే ఫిబ్రవరి నెలలో అయితే లాంచ్ చేశారు. దాని ప్రైస్ ఇప్పుడు మనకి 22-23 వేల రూపాయలు ఉన్నట్టుంది. OnePlus వాచ్ 3 మీద వర్క్ చేస్తే ఈ వాచ్ అయితే మనకి ఇప్పుడు రాదు, డిసెంబర్లో రావచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. లేదంటే వీళ్ళు అంటే ఒక బడ్జెట్లో కూడా ఒక వాచ్ తీసుకురావాలని ప్లాన్లో ఉన్నారని ఇంతకుముందు మనకు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అంటే OnePlus నాడ్ వాచ్ ఒకటి తీసుకొస్తారని చెప్పి మనకి గతంలో కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. సో దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఏమైనా లో రేంజ్ వాచ్ మీద అంటే ఇంకా బడ్జెట్లో తీసుకొచ్చే వాచ్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నారేమో చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 14 CV మన ఇండియాలోకి తీసుకురాబోతున్న మొట్టమొదటి CV మోడల్ అనమాట. ఇది మనకి Xiaomi 14 లైన్లో అయితే CV అనే పేరు మీద అయితే 12వ తారీఖున తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. Xiaomi CV 4 పేరు మీద, 4 Pro పేరు మీద మొత్తానికి అక్కడైతే లాంచ్ చేశారు. అక్కడ చూస్తే 38 వేల రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే ఇప్పుడు మన ఇండియాలో ఈ మొబైల్లోని ఎంట్రీ లెవెల్ మోడల్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఎంట్రీ లెవెల్ వచ్చేసరికి మనకి 8GB 128GB వేరియంట్ అయితే రాబోతుందంట. దీని ప్రైస్ 43 వేల రూపాయలు ఉండబోతుంది. మరి ఆఫర్తో కలిపో కాదో తెలియదు కానీ ఈ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆఫర్ అంటే గతంలో మనకి కొన్ని లీక్స్ వచ్చినాయి. 3,000 రూపాయలు మనకి కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది, ఎక్స్చేంజ్ బోనస్ సపరేట్గా అయితే ఉంటుంది. సో మరి ఏ ప్రైస్లో తీసుకొస్తా చూడాలి. యాక్చువల్గా చైనాలో లాంచ్
చేసినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా 256 జీబీతోనే తీసుకొచ్చారు. అక్కడ 38,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వస్తే 128 జీబీ తీసుకొస్తున్నారు. 128 జీబీ ఇంకా నుంచి వీళ్ళు ఇటువంటి మొబైల్స్కి డిస్కంటిన్యూ చేయడం బెటర్. ఎందుకంటే అందులో మనకి యూఎఫ్ఎస్ 3.1 చూడాలి, 4.0 ఉండదు. అలాంటప్పుడు డైరెక్ట్ వీళ్ళు 256 తీసుకురావడమే కరెక్ట్. అందులోనూ ఇంటర్నల్ అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, కానీ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఉండట్లేదు కదా. సో 128 జీబీలు అనేవి డిస్కంటిన్యూ చేయడం బెటర్.